నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం। శ్రీ చక్ర సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా బుధవారం అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయని దేవస్థానం పాలకవర్గ అధ్యక్షులు ఊటుకూరి రామకోటేశ్వరరావు తెలిపారు। అద్దంకి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో మంగళవారం పాలకవర్గం సభ్యులు ఏసీతో మాట్లాడారు। వైశ్య జాతి మోక్షం కోసం వయసులు ఎంట వెలిసిన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా బుధవారం ఉదయం గుండ్లకమ్మ నది నుండి 102 కలశములతో శోభాయమాన యాత్ర ఉత్సవం, తదుపరి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము, నదీ జలములతో అభిషేకము, సామూహిక లలితా సహస్రనామ పారాయణం, వాసవి జీవిత చరిత్ర గానం, పూర్ణాహుతి ఉంటుందన్నారు। రాత్రికి పుష్పయాగం, సామూహిక కుంకుమార్చన, అనంతరం అన్నదానం జరుగుతుందని రామకోటేశ్వరరావు చెప్పారు। కావున మహిళా భక్తులందరూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలియజేశారు। ఆరాధ్య దేవత అయిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి వైశాఖ శుద్ధ దశమి రోజున అనగా రేపు 7/5/2025 అమ్మవారి జయంతి జరుపుకుంటున్నాము। ఈ కార్యక్రమానికి మన ఆర్యవైశ్య సోదరులందరూ కూడా వస్తున్నారు। దీనికి ఉదయం 7 గంటలకల్లా మనం గుణకమ్మ నది నుంచి 102 కలశములతోటి ఆర్యవైశ్య మహిళలంతా కూడా ఊరేగింపు కమిటీ వాళ్ళందరూ ఊరేగింపుగా వస్తారు। తర్వాత అమ్మవారికి ఆ రోజే కుంకుమ పూజలు, తర్వాత అన్నదాన ప్రసంగం జరుగును। మీ ఆశ్రయ సోదరులందరూ కూడా కార్యక్రమానికి చేసి బాగా జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను। శ్రీ చక్ర సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి రేపు 7/5/2025 తేదీన అమ్మవారి జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాము। ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఉదయం 4:30 సుప్రభాతము, 5 గంటలకి గోపూజ, 6 గంటలకి గుండికా నది దగ్గరికి, ఉదయం 9:30 అభిషేకము, ఉదయం 11 గంటలకి హోమం, 1 గంటకి పూర్ణాహుతి, పుష్పయాగంతో సాయంత్రం 6 గంటలకి, 7 గంటలకి ఏమో సామూహిక కుంకుమ పూజలు మహిళలచే మన దేవస్థానం ముందు ఏర్పాటు చేయటం జరిగింది। కావున ఈ కార్యక్రమంలో మన ఆర్యవైశ్యులు మరియు భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకి పాత్రలు కావాల్సిందిగా మేము కోరుతున్నాము। ఇది వైశాఖ మాసం, వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా రేపు మన అద్దంకి గ్రామంలో వేంచేస్తున్నటువంటి శ్రీ చక్ర సహిత వాసవి అమ్మవారి దేవాలయంలో విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తించబడతాయి। అందులో ప్రధానంగా మొట్టమొదటిగా మహాగణపతికి అభిషేకము, ఆ తర్వాత గోపూజ, ఆ తర్వాత గ్రామంలో ఉన్నటువంటి ముత్తైదులు కన్నెపిల్లలతోటి గుళకమ్మకి మంగళ వాయిద్యాలతో వెళ్ళి అక్కడ కలశాలతో నీళ్లు తీసుకొని మన దేవాలయానికి రావటం జరుగుతుంది। ఆ తదుపరి మహాగణపతి పూజ, మండపారాధన, తర్వాత అమ్మవారికి అనేకమైన విశేష ద్రవ్యాలతో ప్లస్ పంచామృతాలతో అమ్మవారికి స్నపన కార్యక్రమం అంటే అభిషేక కార్యక్రమం జరుగుతుంది। తర్వాత అమ్మవారికి చక్కగా విశేషంగా అలంకరణ జరుగుతుంది। ఆ తదుపరి లలితా సహస్రనామ పూజ, అమ్మవారికి అలంకరణ అనంతరం పూజ జరుగుతుంది। తర్వాత అలాగే సాయంత్రం పూట కూడా విశేషంగా అమ్మవారి జయంతి సందర్భంగా అమ్మవారికి పుష్పయాగము ప్లస్ బయట ఓపెన్ ప్లేస్లో సామూహిక కుంకుమార్చన, గ్రామంలోని ముత్తైదువులతో ప్లస్ కన్నెపిల్లలతోటి సామూహిక కుంకుమార్చన జరుగుతుంది। ఏంటంటే ఇది వైశాఖ మాసం, వైశాఖ మాసము మామిడి పండ్లకు మల్లెపూలకు ప్రధానమైనటువంటి మాసం। మామిడి పళ్ళు మహారసాలు అంటారు, తీయని మధురమైన ఫలము। అలాగే మల్లెపూలు మంచి పరిమళాన్ని ఇచ్చేటువంటి పుష్పాలన్నమాట। ఈ పుష్పాలతో యాగము, మామిడి పూల నివేదన జరుగుతుంది, మామిడి పండ్లతోటి మహానివేదన జరుగుతుంది। అలాంటి మంచి కార్యక్రమంలో మన గ్రామవాసులే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి అమ్మవారి సేవా కార్యక్రమాలన్నింటిలో పాల్గొని అన్నీ దర్శించి ప్లస్ తీర్థ ప్రసాదాలు తీసుకొని సాయంత్రం పూట భోజనాది కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి విశేషమైన కృపకు పాత్రులు అవుతారని ఆశిస్తూ గ్రామ ప్రజలందరికీ కూడా విన్నపం చేయటం జరుగుతుంది।
అద్దంకి పట్టణంలో పోలీసులు డ్రోన్ కెమెరాతో పర్యవేక్షణ చేస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ సమయంలో డ్రోన్తో నామ్ రోడ్డుతో పాటు ఇతర ప్రధాన రోడ్లలో డ్రోన్ కెమెరాతో ఫోటోలు, వీడియోలు తీసి వాటి ఆధారంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహన చోదకులు, రాంగ్ రూట్ లో ప్రయాణించే వాహన చోదకులను గుర్తించడం జరుగుతుంది. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించిన, ధర్నాలు, రాస్తారోకోలు చేసిన సమయంలో డ్రోన్ కెమెరా ద్వారా గుర్తించి నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయనున్నారు. ఈ సందర్భంగా అద్దంకి సిఐ సుబ్బరాజు మాట్లాడుతూ, ద్విచక్ర వాహనాలు నడిపేవారు మద్యం తాగి ఎవరు నడపరాదని, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారన్నారు. డ్రోన్ కెమెరా ద్వారా ట్రాఫిక్ పై నిఘా ఉంచగా ద్విచక్ర వాహనదారులు రాంగ్ రూట్ లో వస్తున్నారని, ద్విచక్ర వాహనదారులు రాంగ్ రూట్ లో వస్తూ కనిపిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని సిఐ హెచ్చరించారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదని సిఐ సుబ్బరాజు సూచించారు. మండల ప్రజలందరికీ పోలీసు విజ్ఞప్తి, ఎవరు కూడా తాగి రైడ్ చేయదండి. రోడ్ల మీద తిరగడం ప్రమాదాల గురి కావద్దు. దయచేసి తప్పనిసరి హెల్మెట్ ధరించండి, ప్రమాదాలు నివారించండి. అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి ఎవరు కూడా మీ ఇష్టం వచ్చిన వాహనాలు రోడ్డుపై పార్క్ చేయవద్దు. క్రమ పద్ధతిలో పార్క్ చేసుకోండి. రోడ్డుకు ఆపోజిట్లో గమనించిన విషయాలు ఏంటంటే, ఆపోజిట్లో ఆయిల్మెంట్ రోడ్లు కానీ, ఈ పరిశ్రమ బొమ్మ వైపు నుంచి వచ్చినా లేదా అంబేద్కర్ స్టాచ్యూ వైపు వచ్చిన వాళ్ళు కూడా ఆ డీ రూట్ యూ కటింగ్ తీసుకోకుండా ఆపోజిట్ వస్తున్నారు. ఆపోజిట్ రావడానికి ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. దయచేసి ఎవరు కూడా హైవే రోడ్లో, ఆపోజిట్ రోడ్లో రాంగ్ రూట్లో రావద్దు. అది మేము రీసెంట్గా డ్రోన్ కూడా తెచ్చింది. డ్రోన్ ద్వారా కూడా వీడియో రికార్డ్ చేసి దాన్ని పరిశీలన జరిగింది. చాలామంది ఆపోజిట్లో వస్తారు. బస్ స్టాండ్ సెంటర్లో కూడా యూ కటింగ్ తీసుకోకుండా మీరు ఎడమైన ఇష్టం వచ్చినట్టుగా ఆపోజిట్ రోడ్లో వచ్చి కట్ చేస్తున్నారు. అలా వల్ల వచ్చే వెహికల్స్ నేషనల్ హైవే కాబట్టి భారీ వెహికల్స్ వస్తుంటాయి. వాళ్ళు వచ్చేవాడు నా రూట్లోనే వస్తున్నారు కదా, అతను వస్తుంటాడు. మీరు చూడుకోకుండా కటింగ్ చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దయచేసి మీకు ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధన ప్రకారం ముందుకు పోయి యూ కటింగ్ తీసుకుని టర్న్ అయి రావాలి తప్ప ఎదురుపోవద్దు. దయచేసి గమనించండి. డ్రోన్ ద్వారా కూడా మీకు స్టేషన్ నుంచే గమనించడం జరుగుతుంది. ఎవరైతే ట్రాఫిక్ నిబంధనలు విలేజ్ చేస్తారో వారిపై ఎంవీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయబడతాయి. ఎవరు కూడా తాగి ట్రై చేయవద్దు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించవద్దు, ట్రాఫిక్ నియమాలను పాటించండి, ప్రమాదాలు నివారించండి. దయచేసి ఈ విషయాన్ని గమనించి ఎవరు కూడా ప్రమాదాల బారిన పడకుండా చూసుకోవాలని తెలియజేస్తున్నాం. దయచేసి తల్లిదండ్రులు గమనించండి. వేసవికాలం సంబంధించిన పిల్లలందరూ కూడా మీరు మీ పిల్లలకు, మైనర్ పిల్లలు కూడా మోటార్ సైకిల్ ఇస్తున్నారు. మోటార్ సైకిల్ వాళ్ళు స్కూటీ కానీ మోటార్ సైకిల్ ఎక్కి ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఎక్కి వెళ్తున్న సందర్భం చూస్తున్నాం. ఏదైనా ప్రమాదం, ఇదంతా కూడా హైవే రోడ్డు, ఇంతకు ముందు నాకు పల్లెటూరు రోడ్డు కాదండి. హైవే రోడ్డు మీద జరిగితే భారీ ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ప్రాణ నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దయచేసి తల్లిదండ్రులు గమనించి మీ పిల్లలకు బళ్ళు ఇవ్వద్దు. వాళ్ళకి లైసెన్స్ ఉండదు. బండి తోలడానికి వ్యాలిడ్ లైసెన్స్ ఏజ్ కాదు వాళ్ళకి. తల్లిదండ్రులు కూడా ముద్ద అవుతారు ఏదైనా అఫెన్స్ జరిగినట్టయితే. అదేవిధంగా మీ పిల్లలకి స్పోర్ట్స్ బైక్ కొనిపెట్టారు చాలామంది. టౌన్లో 5 రూపాయలు తిరుగుతున్నాయి. వాళ్ళు సైలెన్సర్ దాన్ని ఓడదీసి సౌండ్ ఎక్కువ చేస్తూ టౌన్లో చక్కెర కొడుతున్నారు. రాత్రి పూట హైవే మీద కూడా పోయి వాళ్ళు ఆ ఫొటోస్ తీసుకోను, వీడియో తీసుకోను, సరదాగా ఉంటుంది వాళ్ళకి చూడటానికి. ఆ బండికి స్కిడ్ అయిందంటే ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది. దయచేసి గమనించండి. ఎవరైతే ఆ స్పోర్ట్స్ బండ్లు తిరుగుతున్నారో వాళ్ళ పేరెంట్స్కి ముఖ్యంగా మా విజ్ఞప్తి, మీరు కానీ కంట్రోల్ చేయకపోతే మేము కేసు నమోదు చేయడం జరుగుతుంది. కేసు నమోదైన తర్వాత రేపు భవిష్యత్తులో వారికి కూడా ఇబ్బంది వస్తుంటుంది. ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా, ప్రైవేట్ ఉద్యోగానికి సరే పోలీస్ స్టేషన్లో వెరిఫికేషన్ అవుతారు. వారి మీద మన కేసు ఇప్పుడు నమోదైనట్టుగా మేము వివరాలు ఇచ్చినట్టయితే రేపు వారికి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. దయచేసి పేరెంట్స్ గమనించడానికి కోరుతున్నాం.
సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో మారుతి భవనం రూముల ఆధునీకరణకు అద్దెంకి వాసులు మంగళవారం ఈవో తిమ్మనాయుడుకు విరాళాలు అందజేశారు. అద్దెంకికి చెందిన నాగసూరి హనుమత్ ప్రసాద్, మేడగ మంజిరెడ్డి, షేక్ రఫీలు వేరువేరుగా ఈవోకు విరాళాలు అందజేశారు. మే నెల చివరి వారంలో రైతులకు అన్నదాత సుఖీభవ అందిస్తున్నట్లు అద్దెంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దెంకి మండలంలో మొత్తం 19,599 మంది రైతులు వెబ్ ల్యాండింగ్ లో నమోదు అయ్యారని, రైతు సేవా కేంద్రాలలో గ్రామ వ్యవసాయ సహాయకులు ఈ డేటాను తనిఖీ చేసి చనిపోయిన వారిని, ప్రభుత్వ ఉద్యోగులను, ఆదాయ పన్ను చెల్లించేవారిని, కోర్టు కేసులో ఉన్నవారిని, ప్రజా ప్రతినిధులను, 10,000 పెన్షన్ తీసుకునే వారిని అనర్హులుగా గుర్తించి జాబితాను ప్రచురించడం జరుగుతుందని ఏవో వెంకటకృష్ణ చెప్పారు. కావున రైతులు గ్రామ రైతు సేవా కేంద్రాలలో వ్యవసాయ సహాయకులకు ఆధార్ మరియు పట్టాదారుల పాస్ పుస్తకం జిరాక్స్ అందజేయాలన్నారు. రైతు సోదరులందరూ కూడా ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి అద్దెంకి మండలంలో 19,559 మంది వెబ్ల్యాండ్ డేటాని మనకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ నెల 20వ తేదీ వరకు ప్రతి రైతు సేవా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకులు ఆయా రైతుల డేటాను మొత్తం కూడా ప్యూరిఫై చేస్తారు. అంటే ఇప్పుడు ఈ డేటా మొత్తం కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, అలానే ఆదాయ పన్ను చెల్లించేవారు కానీ, కోర్టు కేసుల్లో ఉన్న వారిని కానివ్వండి, అలానే ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలకు కానీ, ఎమ్మెల్సీలు కానీ, పెద్ద ప్రజాప్రతినిధులు ఉన్నవారిని వీరందరినీ కూడా ఈ జాబితాల నుంచి తొలగించడం జరుగుతుంది. అలానే 10,000 పైన పెన్షన్ తీసుకునే ఉద్యోగస్తులకు కూడా ఈ పథకం వర్తించదు. అలానే డెత్ ఏదన్నా చనిపోయిన వాళ్ళని ఉన్న వాళ్ళని కూడా ఈ వెబ్ల్యాండ్లో తొలగించకపోతే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి ఈ వెబ్ల్యాండ్ నుంచి తీసేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా రేపటి నుంచే మీ గ్రామ రైతు సేవా కేంద్రాల వద్ద ఈ వెబ్ల్యాండ్ వెరిఫికేషన్ దగ్గరికి వెళ్ళి మీరు మీ పేర్లు, మీ ఆధార్ నంబర్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీ ఆధార్ నెంబర్లు ఏదైనా తప్పు ఉన్నట్లయితే అక్కడే మీరు ఆధార్ నెంబర్ చెప్తే అది మళ్ళీ తహసీల్దార్ గారు లాగిరికి ఇక్కడే మరి సరి చేసి పంపించడం జరుగుతుంది. అవి కూడా మళ్ళీ కరెక్షన్ చేసి వారికి కూడా ఈ పథకం వర్తించేటట్టు చేయడం జరుగుతుంది. మే 7వ తేదీన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవ కార్యక్రమం అద్దెంకిలో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి తెలిపారు. అద్దెంకి పట్టణంలోని కాకానిపాలెంలో వేంచేసి ఉన్న బ్రహ్మంగారి దేవాలయంలో ఆరాధన మహోత్సవానికి సంబంధించి కమిటీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవం వైభవంగా నిర్వహించాలని ఆలయ పునర్నిర్మాణ కమిటీ నిర్ణయించిందని, మే 7వ తేదీన జరిగే ఆరాధన మహోత్సవం రోజున సుమారు 5,000 మంది భక్తులకు అన్నదానం జరుగుతుందని, అన్నదానంకు భక్తులు వారి వంతుగా విరాళాలు అందజేయాలని శ్రీనివాసాచారి చెప్పారు. రేపు ప్రపంచవ్యాప్తంగా మంచి శుభదినం. ఎందుకంటే 400 సంవత్సరాల క్రితం జన్మించిన మహనీయుడు కాలజ్ఞాన భవిష్యత్తు వర్తమాన కాలాల గురించి ఆనాడే చెప్పాడు బ్రహ్మంగారు. మరి ఈరోజు ఎక్కడ ఏ గ్రామంలో ఏది జరిగినా కూడా వింతలు విశేషాలు వచ్చినప్పుడల్లా మనందరూ కూడా బ్రహ్మంగారు అప్పుడే చెప్పాడు అంటాం. అంటే ఆ మహనీయుడు భవిష్యత్తు కాలం ఏం జరుగుతుందనేది కాలజ్ఞానంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. చెప్పినటువంటి వాక్యాలను అనుసరించి ఈరోజు జరుగుతున్న పనులు కరెక్ట్గా కనెక్ట్ అవుతూ ఉన్నాయి. అందువల్ల ఆ మహనీయుడిని గ్రామ గ్రామాన కొలుస్తున్నారు. ఆ మహనీయుడు శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు 332వ ఆరాధన మహోత్సవ కార్యక్రమం రేపు 7/5/2025న మన అద్దంకి పట్టణంలోని కాకానిపాలెంలో గల వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి తదుపరి 12 గంటల నుంచి స్వామివారి ప్రసాదము అందరికీ అందిస్తూ మరి భక్తుల కోరిక మేరకు స్వామివారి ప్రసాదం అందరికీ అందాలని భక్తుల సహకారంతో దాదాపు 4,000 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున అద్దంకి పరిసర ప్రాంతంలో ఉన్న 50 మంది భక్తులెల్లరూ కూడా కులమత భేద రహితముగా అందరూ హాజరై స్వామివారి తీర్థ ప్రసాదమును స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మరీ నమస్కరించి దేవస్థాన కమిటీ నుంచి
ప్రతి ఒక్కరిని మీ ద్వారా మేము కోరుకుంటూ ఉన్నాం. గత 3 సంవత్సరాల నుంచి అద్దంకి గ్రామంలో కాకానిపాలెం రోడ్లో గల శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడి యందు వారి వేడుకలన్నీ ట్రస్ట్ బోర్డు తరఫున చేపిస్తున్నాం. అట్లాగే భక్తులు కూడా సహకరిస్తున్నారు. రేపు అంటే 7/5/2025 బుధవారం రోజున ఆ సదర గుడినందు ట్రస్ట్ బోర్డు తరఫున భక్తుల తరఫున సుమారు 4000 మందికి భోజన వసతులు ఏర్పాటు చేయడమైనది కనుక ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పరిసర గ్రామ ప్రజలు కానీ టౌన్లో ప్రజలు కానీ వచ్చి దేవుని వారి తీర్థప్రసాదాలు స్వీకరించి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే ఆ భక్తులు ఎవరన్నా సందాదారులు ఉండి దేవుడికి సహాయం చేయదలుచుకుంటే సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటారని అద్దెంకి పురపాలక సంఘం కమిషనర్ రవీంద్ర అన్నారు. అద్దెంకి పట్టణంలో మంగళవారం కమిషనర్ రవీంద్ర వార్డుల్లో పర్యటించారు. శానిటేషన్ పనులు పరిశీలించి వర్కర్లకు పలు సూచనలు ఇచ్చారు. పూడిపోయిన డ్రైనేజీలు పరిశీలించారు. ఈ వేసవిలో ప్రధాన డ్రైనేజీల్లో పూడికతీత పనులు చేయిస్తున్నారని కమిషనర్ రవీంద్ర తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కుష్టు, క్షయ మరియు ఎయిడ్స్ వ్యాధి నివారణకు చర్యలకు అనుగుణంగా జిల్లా స్థాయి క్షయ వ్యాధి నిర్మూలనకు తీసుకున్న చర్యల్లో భాగంగా బాపట్ల జిల్లాలో మొత్తం 27 పంచాయతీలకు గాను అద్దంకి మండలంలోని గోపాలపురం, పేరాయిపాలెం, ఉప్పలపాడు పంచాయతీలకు అవార్డులు ప్రకటించగా మంగళవారం పంచాయతీ కార్యదర్శులు అధికారుల చేతి మీదుగా అందుకున్నారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.